ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే. ముందు నుంచి ప్రస్తుతం వరకు చూసుకుంటే అండి, జనరేషన్ మారుతున్నా కూడా మహిళల మీద అయితే ఇప్పటికీ చిన్న చూపు పోలేదు. ముఖ్యంగా స్పెషల్లీ సింగిల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి మహిళల మీద ఎంత చిన్న చూపు ఉంటుందో బయట సొసైటీ చూసే చూపు పాపం వాళ్ళు తట్టుకోలేరు. మీరు నేను ఒక వీడియో చేశాము, భర్త చనిపోయిన స్త్రీకి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేశాము. దాంట్లో మీరు మాట్లాడారు, అంటే అక్కడ శుభకార్యాలకి శుభకార్యాలకు కూడా పిలవరు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ తీసుకుంటారు, కానీ వాళ్ళని చూసే చూపు మాత్రం చాలా చిన్నగా ఉంటుందని చెప్పేసి స్టిల్ చూస్తున్నారండి. కొంతమంది మహిళలు అయితే మా భర్త ఉన్నప్పుడు చాలా సపోర్టివ్గా ఉండేది, నాకు పోయిన తర్వాత ఈ విధంగా ఉంది, పరిస్థితి బాగాలేదు, ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాము అని గత్యంతరం లేక ఒకే చోట మునిగిపోయి ఉంటే దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసేసుకొని చాలామంది వాళ్ళకి ఏ యాంగిల్లో కావాలనుకుంటే ఆ యాంగిల్లో ఆ విధంగా చూడటం, మాట్లాడటం, చేయటం చేస్తున్నారు. అంటే ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి. వైలెన్స్ కూడా, డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఆ విధంగానే ఉంది. అది ఎప్పుడూ ఉండకూడదండి. అంటే కొంచెమైనా సరే ప్రతి చోట జరిగే దాంట్లో ఎక్కడైనా కొంచెం తగ్గితే బాగున్నాం, మనం భవిష్యత్తులో కూడా ఈ విధంగా చేయకుండా ఉంటే బాగున్నాం అనేటువంటి ఆలోచన కలిగేలాగా ఏమైనా చెప్తారా? నాగరాజు గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన మనసు అనేది మనకు కనిపించే అద్దంలో మనం చూసుకుంటే ఏం కనిపిస్తుంది? మనమే కనిపిస్తాం. యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తాం. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటామో దాన్నే అద్దం మనకి చూపిస్తుంది. అలాగే మనము మన జీవితాన్ని ఎలా ఈ దునియాలో ప్రజెంట్ చేస్తామో తిరిగి అదే మనకు వస్తుంది. అది గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇవాళ నేనున్నాను సార్, నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో నేను చెప్పలేను. ఒక్కొక్క విజయం వెనక 99 అపజయాలు ఉంటాయి నాకు. ఒక్కసారి హఠాత్తుగా వచ్చేసి ప్రియా చౌదరి ఇక్కడ కూర్చొని సోఫాలో కూర్చొని మీకేమీ జనాలందరికీ ప్రవచనాలు చెప్పట్లేదు. బట్ ఈ సీట్లో కూర్చుంటానికి 48 సంవత్సరాలు నేను నా ప్రయాణం. ఆ ప్రయాణంలో నేను ఎంత స్ట్రగుల్, బాల్యంలో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటాను, లేటర్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటాను, తర్వాత ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటుంటాను, అది ఒక ఎత్తు అయితే స్ట్రగుల్స్ పక్కన పెడితే నా జీవితంలో నేను సాధించినటువంటి విజయాలు ఎన్ని ఉన్నాయి, ఆ విజయాలు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఏంటి, నా స్ట్రగుల్స్ నాకు నేర్పినటువంటి పాఠం ఏంటి, దాన్ని ఈరోజు నేను నా లైఫ్ అనేటటువంటి మిర్రర్లో నేను చూపిస్తున్నాను. సో మనం ఎలా డిజైన్ చేసుకుంటామో మన జీవితాన్ని, మనం ఎలా ట్రైన్ చేసుకుంటామో మన మనస్సుని, అంటే మన బుద్ధిని, అదే సమాజంలో మనం పొందుతాం. ఇది 100% కరెక్ట్. ఒక గొప్ప ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజ్ గారు. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒక 7 months బ్యాక్ మనం ఒక ఎపిసోడ్ చేసాం, గుర్తుందా మీకు? గంగూబాయి అని చెప్పేసి ఒక వేశ్య గురించి మనము ఎపిసోడ్ చేసాము. సినిమా కూడా వచ్చింది రీసెంట్, బ్లాక్ బస్టర్. ఎస్ సినిమా వచ్చింది. ఆ సినిమాని జనాలందరూ ఎలా రిసీవ్ చేసుకున్నారో నాకైతే తెలీదు. ఇక్కడ మీరు అడిగారు చూసారా, ప్రతి స్త్రీ కూడా నా జీవితం ఇలా ఉంది, సపోర్ట్ లేకపోతే ఇలా ఉంది, నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను, నా భర్త ఉన్నా కూడా నా జీవితం ఇలా ఉంది, భర్త, పిల్లలు, అత్తమామ అందరూ ఉన్నారు, డబ్బు ఉంది, కానీ నేను ఇలా ఉన్నాను. ఏదో ఒక వెలితి మన జీవితంలో మనల్ని ప్రతి నిమిషము మనకి ఎత్తి చూపించి మనల్ని ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలకి గురి చేస్తూ ఉంటుంది. అలాగే ఎన్నో కష్టాలు, అత్తల వల్ల, మామల వల్ల, కోడళ్ళ వల్ల, లేకపోతే కూతుర్ల వల్ల ఇబ్బందులు పడేటటువంటి పేరెంట్స్, వీళ్ళందరూ కూడా ఎన్ని సమస్యలు అని అనుకునే వాళ్ళు అసలు సమస్య వస్తే సమస్యతో ఎలా పోరాడాలి అని చూపించినటువంటి అద్భుతమైనటువంటి కథ ఈ గంగూబాయి కటియావాలి స్టోరీ. నేను అది మొన్న మూవీ రాగానే, నాకంటే మా అమ్మాయి చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఎందుకంటే రియలిస్టిక్ స్టోరీస్ షీ లవ్స్ వెరీ మచ్. అండ్ అసలు అక్కడ ఏం జరుగుతుందనేది తను చూసేయాలి. తను ఎంత ధైర్యవంతురాలు అని అంటే, మా అమ్మమ్మకి క్యాన్సర్ వచ్చింది నాగరాజు గారు. క్యాన్సర్ వచ్చి తనకు ఆపరేషన్ జరిగితే ఇంత పెద్ద లంప్ తీశారు తనకి పొట్టలో నుంచి.
మేమందరం భయపడ్డాం. లంపుని తీసుకొని వస్తుంటే మీరు చూస్తారా అండి అని అంటే భయపడి పారిపోయాం అందరం, మా అక్క చెల్లెళ్ళు అందరం కూడా. అప్పుడు తనకి ఎంత 6 years. నో నేను చూడాల్సిందే ఏంటి అని చెప్పేసి తను ఒక్కటే ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళని అడిగి ఆ లంప్ చూసి వచ్చి అమ్మ ఇలా ఉందమ్మా అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే తనకేంటంటే వాస్తవం చూడాలి. తను ఎప్పుడు అంతే దానికోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి, దాని గురించి ఒక విశ్లేషణ వచ్చేస్తుంది. అలా తన మైండ్ యాటిట్యూడ్ లేదమ్మా వెళ్దాము, అప్పుడు మీరు స్టోరీ చెప్పారు కదా, నువ్వు స్టోరీ చెప్పిన దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ చూడాలి నేను అని చెప్పేసి అని బలవంతంగా అసలు 2 days హంగర్ స్ట్రైక్ చేసిందనమాట నా మీద. నువ్వు ఖాళీ చేసుకుంటావా లేదా, నాతో వస్తావా లేదా, నన్ను తీసుకెళ్తావా లేదా. సరే ఒకరోజు పోస్ట్పోన్ చేశాను, 2వ రోజు పోస్ట్పోన్ చేసిన తర్వాత ఇంతేలే ఇక నా జీవితంలో ఇంకా అసలు ఈవిడ నాకేం సినిమాలు చూపించదు, ఏం చూపించదు, ఇదేలే అంటే నో అని చెప్పేసి అని అప్పుడు వీలు చూసుకొని తీసుకెళ్ళాను. నిజంగా నా కూతురికి ఒక భరోసా ఇచ్చానేమో జీవితంలో, ఒక మంచి దాన్ని ఏమంటారు, ఒక అధ్యాయము తన జీవితంలో తను గుర్తుపెట్టుకొని తను ముందుకు నడవడానికి సరికొత్త అధ్యాయాన్ని లిఖించుకునేటటువంటి ఒక స్టోరీ చూపించానేమో అనిపించింది. అంత అద్భుతంగా ఉంది సార్. ఒక వేశ్య అమ్మాయి, ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి, చాలా అందగత్తె, ప్రేమించాను అన్ని, అది కూడా ఇప్పుడు టీనేజ్లో పడినటువంటి లవ్లో వాడు మోసం చేసి ఇంట్లో నుంచి ఆ అమ్మాయితోటి నగలతో సహా అమ్మాయిని తీసుకొని బాంబే వెళ్ళిపోయి ఆ నగలు ఆ అమ్మాయిని కొంతకాలం అతను ఎంజాయ్ చేసిన తర్వాత అతను అమ్మాయిని తీసుకొని వచ్చి దీంట్లో అమ్మేస్తాడు. ఇక్కడ కామాటిపుర అనేటటువంటి ఒక వేశ్య వాటిలో అమ్మేస్తాడు. ఒక విషయం చెప్పనా నాగరాజు గారు, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, డిప్రెషన్లో ఉన్నాము అనుకునే వాళ్ళందరూ కలిసి మనసు పెట్టి ఒకసారి ఆ సినిమాని చూడండి. చూసిన వాళ్ళల్లో 80% మంది ఐఎమ్ ఇన్ సేఫ్ ప్లేస్ అనుకుంటారు. ఐఎమ్ ఇన్ సేఫ్ ప్లేస్ అనుకుంటారు. కానీ అదే జీవితము ఒకవేళ ఎదుర్కొనేటటువంటి మహిళలు ఎవరైనా ఉంటే ఆ స్టోరీ చూస్తే నేను ఎలా ఎదగాలి అనుకుంటారు. నా వ్యక్తిత్వాన్ని నేను ఆ ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఆ వ్యక్తిత్వాన్ని నేను ఎలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా ఎలా మలుచుకోవాలి అనేది నేర్చుకుంటారు దాంట్లో. ఆ అమ్మాయి ఆ చీకటి జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది సార్, ఇఫ్ అది నేను చెప్పకూడదు, దాన్ని తెలుగులో అయితే ఏమైతే చెప్తాను అని అంటే, సమస్యలు అనేవి మన జీవితంలోకి తప్పవు, మనం ఇన్వైట్ చేయాల్సి వచ్చినప్పుడు వాటిని స్వీకరించండి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాను అనుకోండి తప్ప వాటి వల్ల మానసికమైనటువంటి అభద్రతా భావానికి కానీ ఆ యొక్క దాన్ని ఏమంటారు దుఃఖంలోకి కానీ పోవద్దు. పోదాం 1-2 రోజులు పోదాం, కానీ ఉన్నన్నాళ్ళు పోవద్దు. ఆ అమ్మాయి ఆ జీవితాన్ని చాలా దాన్ని ఎలా తీసుకుంటుంది అని అంటే, షీ ఇన్వైట్స్, ఇంకా నాకు ఈ జీవితం తప్పదు, దీని నుంచి నేను ఇంకా బయటపడలేను, బయటికి వెళ్ళలేను అనుకున్నటువంటి ఆ అమ్మాయి ఆ జీవితాన్ని ఆహ్వానిస్తుంది. ఆహ్వానించిన తర్వాత ఎప్పుడు ఈశ్రోమంటూ కూర్చోదు సార్. లేకపోతే నేనింతే, నా శరీరం ఇంతే, ఇంతమందికి నేను ఇదవుతున్నాను, నా బతికింతే, ఇలాంటి డైలాగులు ఎక్కడా కొట్టదు. ఆ జీవితాన్ని ఆహ్వానించి ఆ జీవితంలో తను ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ముందుకెళ్ళాలి అనేటటువంటి ఆ ఒక్క మార్గాన్ని తను ఎప్పటికప్పుడు ఏర్పరచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇది నా జీవితం, నన్ను 10 మంది తూ అంటారు, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను, నాదొక చీకటి కోణము, నా జీవితం, ఇలాంటి డైలాగులు కొట్టదు. చీకటిలో మగ్గిపోతున్నటువంటి తన జీవితము సమాజంలో ఎంతమందికి మంచి చేస్తుందో దాంట్లో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుట్లో ఒక సీన్ అద్భుతంగా ఉంటుంది సార్. తను ఆ యొక్క వేశ్యలకి హక్కులు కావాలి అని కొట్లాడుతుంది.
ఎలాంటి హక్కు కావాలి అని అంటే, ఇప్పుడు చూడండి వేశ్యలు అనగానే ఎవరికి వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఎవడైనా సరే దౌర్జన్యం చేసేవాళ్ళు, దుర్మార్గులు, వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అనుభవించేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉండవు, వాళ్ళ మీద ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆట బొమ్మలు చేసి ఆడుకుంటారు. అలాంటిది ఒక సిచ్యుయేషన్లో ఒక ఇన్సిడెంట్ తను ఫేస్ చేస్తుంది. తను ఫేస్ చేయంగానే తనకి ఏమని రియలైజేషన్ వస్తుందంటే, నాలా ఎందరో, దీనికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలి, నా వంతు ఏముంది అని తన బ్రెయిన్ భలే వర్క్ చేస్తుంది. నేను అలోన్గా ఉండకూడదు, నాకంటూ ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ని నేను తెచ్చుకోవాలి అంటే జీవితాన్ని డిప్లొమాటిక్గా తీసుకునేటటువంటి వాళ్ళు, లౌకికంగా ఆలోచించేటటువంటి వాళ్ళు, ఎలాంటి జీవితంలో ఉన్నా ఆ జీవితాన్ని ఉన్నతంగా ఎలా మలుచుకోగలరు అని చెప్పేటటువంటి కథే ఈ గంగూబాయ్ స్టోరీ. ఓకే, తను వాళ్ళ హక్కుల కోసం కొట్లాడితే చివరికి తనకు ఒక ఇంటర్నేషనల్ వేదిక అనేది ఒకటి వస్తుందన్నమాట. దాంట్లో మాట్లాడేటటువంటి అవకాశం వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ నాగరాజు లాంటి వాళ్ళు ఒక సుదీర్ఘంగా ఒక ఉపన్యాసం రాసిస్తారు. ఎందుకంటే తను చదువుకోలేదు, అంటే కొద్దో గొప్ప చదువుకుందంతే, ఎక్కువ చదువుకోలేదు. బట్ అంత పెద్ద ఇంటర్నేషనల్ వేదిక మీద తను సంభాషించేటటువంటి ఆ భాష తనకి లేదు, అసలు వెళ్ళే అవకాశమే రాదు. కానీ తనకు వచ్చింది. నలుగురిలో కుటుంబాల మధ్యకే వెళ్ళని ఆవిడ ఒకటేసారి ఇంటర్నేషనల్గా ఒక వేదికను పంచుకోవడం అంటే అది ఎలా ఉంటుందో ఒక వేశ్యకి చూడండి. వెళ్ళి వాళ్ళ పక్కన ఒక రెస్పెక్టివ్ ప్లేస్ తను సాధించిన తర్వాత ఏదో రాసిస్తే ఏదేదో చదవడానికి ప్రయత్నం చేస్తుంది. అదేంటో అమ్మాయి మైండ్లో ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా వెళ్ళాము అని అంటే, ఎక్కడైనా ప్రసంగించాలంటే చాలామంది సార్ లెటర్లు రాసుకొని వస్తారు, అద్భుతంగా ఎవరో రాసిచ్చిందాన్ని చదువుతారు. ఎప్పుడు అలా చేయకండి. ఎవరైనా రాశారు అంటే, నచ్చింది అంటే దాన్ని మీరు చదివి మీరు ఏం అర్థం చేసుకున్నారో ఆ అర్థాన్ని చెప్పగలిగిన రోజునే మనము ఇచ్చినటువంటి ఆ ప్రసంగానికి ఒక విలువ అనేది ఉంటుంది. చేతిలో లెటర్ చూడంగానే ఎవరు మన ప్రసంగాన్ని పట్టించుకోరు సార్, ఎందుకంటే రాసుకొని వచ్చాం, చదువుతున్నాం. అదేమన్నా బడ్జెట్ అనుకోండి, కాగితాల్లో రాసుకొని వచ్చి చదువుతాం. ఇది బడ్జెట్ ప్రసంగాలు కాదు, లేకపోతే ఇది ఒక లెసన్ కాదు, టెక్స్ట్ బుక్ చూసి రాయడం. మనలో ఉన్నటువంటి ఆవేదన, మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంకొకరికి పంచేటటువంటి అవకాశం వచ్చింది. ఆ అమ్మాయి అలా తీసేసి అదేదో పెద్దలందరికీ నమస్కారాలు, ప్రముఖమైనటువంటి వాళ్ళకి అది ఇది అనేసి జర్నలిజం భాష తీసి అక్కడ పక్కన పడేసి రాజా కుర్సీలా అంటది. షాక్ అవుతారు. అంటే ఆవిడ యాటిట్యూడ్ చాలా జుగుప్సాకరంగా కనిపిస్తుంది అనమాట అందరికీ. అందరు ఇలా మొహం ముడి చేసుకుంటారు. కుర్చీలో కూర్చొని మైక్ ఇట్ట పెట్టుకొని అందరూ నించొని చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి తాపీగా కుర్చీలో కూర్చొని మైక్ ఇలా పెట్టి సంఘంలో, సమాజంలో ఒక వేశ్య పాత్ర ఏమిటి అనేది అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బాబు, మేము వేశ్యలమే, మేము ఒళ్ళు అమ్ముకుంటున్నాం, మేము పలానా. కానీ ఒక్కసారి ఆలోచించండి, మేము అనేవాళ్ళము ఈ వృత్తి చెయ్యకపోతే సమాజంలో సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఒక్కడు ఈ అవసరంగా అడిగినటువంటి కావలసినటువంటి వాళ్ళందరూ ఎవరికి దగ్గరికి వెళ్ళాలి? ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు ఆడవారి మీద జరుగుతాయి? ఏ విధమైనటువంటి వావి వరుసలు లేకుండా ఎలాంటి దౌర్జన్యాలు, ఒక ఉపద్రవాలు జరుగుతాయో భలే తను అక్కడ ఇది చేస్తుంది సార్. మొత్తం అందరూ ఆమెకి లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు ఆ ప్రసంగానికి. అరే, మేము సమాజంలో ఉన్నాము అంటే మీకు ఏ విధమైనటువంటి ఆ ఉపద్రవం రాకుండా మేము కూడా ఒక భాగం కింద పని చేస్తున్నాము. వీఆర్ నాట్ ఓన్లీ అ సెక్స్ వర్కర్, వీఆర్ ఆల్సో ఎ సోషల్ వర్కర్ అని చెప్తుంది. అంటే ఇక్కడ చాలామంది అపార్థాలు తీసుకుంటారు. ఒక్కసారి ఆ సినిమా చూసిన తర్వాత మాట్లాడండి, అనవసరంగా కామెంట్స్ మాత్రం పెట్టద్దు. పెట్టినా మీ జ్ఞానం అంతేనని నేను అర్థం చేసుకుంటాను. ఐ డోంట్ మైండ్. నిజంగానే సార్ ఒక ఆలోచిస్తే ఈ వృత్తిలో ఉన్న వాళ్ళని సమాజం ఒక చిన్న చూపు చూస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని అదొక విధంగా చూస్తారు. అంటే ఒకటి సార్, వృత్తిలో ఉన్న వాళ్ళని అది అండర్లైన్ చేసుకోండి. ఒళ్ళు బలిసి చేసే వాళ్ళని నేను మాట్లాడటం లేదు. దీన్ని బ్రతుకు తెరువు లేక దీన్ని వృత్తిగా చేసుకుని ఎక్కడో ఒక మూల ఉండి చేసుకునే వాళ్ళని రిప్రజెంట్ చేసేస్తూ ఆవిడ మాట్లాడిన ఈ మాటలు నిజంగా వింటే
సమాజంలో సాయంత్రం అయ్యేసరికి ఎంటర్టైన్మెంట్స్, మూవీస్, తర్వాత ఇవన్నీ లేకపోతే ఉబుగుసుకుపోనాడు, ఏం చేయాలా? తాగిన తర్వాత వాడికి మత్తెక్కిన తర్వాత వాడిలో వచ్చేటటువంటి కామము దాన్నంతా ఎక్కడ డిశ్చార్జ్ చేయాలా? వాడు తిన్నగా అక్కడికి పోతాడు. అదే లేకపోతే చిన్నపిల్లల, పసిపిల్లల ఇవన్నీ జరిగినవన్నీ మనం దేని ద్వారా చూసాం సార్? అవి 1%, 2% జరుగుతున్నాయి. ఈ విధమైనటువంటి యాటిట్యూడ్, ఈ కామాటిపుర లాంటి చీకటి బ్రతుకులు ఎన్నిటినో వాటిని ఆపుతున్నాయి. అందులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ. చేసి ఆ ప్రసంగము అక్కడి నుంచి ఆవిడ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన తరువాత ఆవిడ ప్రసంగం అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకోవటమే కాకుండా ఎక్కడెక్కడో ఆవిడ లేవదీసినటువంటి ఆ హక్కుల గురించి, వేశ్యల యొక్క హక్కుల గురించి మాట్లాడుతుంది ఆవిడ. వాట్ ఈజ్ షీ అండి? ఎక్కడో 8వ తరగతో 9వ తరగతో చదువుకున్నటువంటి అమ్మాయి, ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి మోసపోయి వచ్చినటువంటి అమ్మాయి, నా బ్రతుకు ఇంతే అని చెప్పి ఆత్మహత్య చేసుకోలేదు, లేకపోతే నా బ్రతుకు ఇదేనా అని చెప్పి దాంట్లో కాంప్రమైజ్ అయ్యి ఉండలేదు, 10 మందిలో ఒకదానిలా ఉండలేదు, 100 మందిలో ఒకదానిలా ఉండలేదు, 100 మందిలో తానొక్కటిగా నిలబడింది. ఏ స్థాయికి నిలబడింది అని అంటే, ఈ రోజుకి కూడా కామాటిపురాలో ప్రతి వేశ్య ఆ కామాటిపురాలో ఈ వేశ్య గృహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈమె ఫోటో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే, వాళ్ళకి అక్కడ అలా ప్రారంభమైన ఆవిడ జర్నీ తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ముందు కూర్చుని వాళ్ళ యొక్క హక్కుల్ని సాధించుకునేదాకా ఆవిడ ప్రయాణం చేస్తుంది. ఏమి ఎంత తాపత్రయం వచ్చింది నాగరాజు గారు? ఆవిడకి ఏం పట్టింది నాగరాజు గారు? లొంగిపోయింది, ఆ జీవితంలోనే ఉండొచ్చుగా. లేదు నాకు గతి లేదని బోర్ని ఏడుస్తూ ఉండొచ్చు కదా. ఈ రెండు చేయాల. ఆ పాత్రని దర్శకుడు ఎంత బాగా తీర్చిదిద్దాడంటే, ఆవిడ కంట్లో తడి ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆ కంట్లో ఉండేటటువంటి తడి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాకుండా చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఒక ఆడది నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఒక పురుషాధిక్య ప్రపంచంలో ఒక నీచమైనటువంటి పని చేస్తున్నారు అనేటటువంటి ఆ యొక్క నీచమైనటువంటి వృత్తి అనుకునేటటువంటి ఆ వేశ్య వృత్తిలో ఉన్నటువంటి ఒక మహిళ, అరే నాలాగా నా సోదరీమణులు ఎంతమంది ఈ నరకంలో ఉన్నారో, వీళ్ళకి ఏం కావాలని ఒక సంస్కరణ దిశగా అమ్మాయి వెళ్తుంది. అంతమందిలో తనొక్కటిగా నిలుస్తుంది. మన జీవితంలో అంటే మీరు దీన్నే ఎందుకు పోల్చారు నాగరాజు గారు అని మీరు అనొచ్చు. ఎందుకు పోల్చానంటే నాగరాజు గారు, ఆ సినిమా చూస్తే మన కష్టాలు ఎంత చిన్నవో అర్థమవుతాయనే ఈ సినిమా, ఈ క్యారెక్టర్ని, ఈ స్టోరీని నేను తీసుకోవడానికి కారణం. మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, మన ఆఫీస్లో ఉన్నటువంటి సమస్యలు, మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు ఎంత చిన్నవో కనిపిస్తాయి కొంతమందికి. అలాగే ఇదే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఆ సినిమా కనుక చూసి ఉండనట్టయితే నేను ఏం చెయ్యాలి, లౌక్యంగా ఆలోచించాలి, ఎదురు తిరగడం కాదు. ఆమె ఎదురు తిరగాల్సిన చోట ఎదురు తిరుగుతుంది, లౌక్యంగా పాములు కదపాల్సిన చోట పాములు కదిపేస్తుంది. మన సంసారంలో కానీ, మన బయట కానీ, మన వర్క్ చేసే ప్లేస్లో కానీ ఎక్కడ లౌక్యంగా ఉండాలో లౌక్యంగా ఉండి పరిష్కరించుకునేటటువంటి సమస్యలు ఆడవాళ్ళు పరిష్కరించుకోండి. ఎక్కడ కీలెరిగి వాత పెట్టాలో అక్కడ ఎదురు తిరగండి. మన అస్తిత్వాన్ని నిలుపుకునే చోట ఖచ్చితంగా మనం ప్రతిఘటించాల్సింది. అలాగే మన హక్కులు సాధించుకునే చోట ప్రతిఘటనతో పాటు లౌక్యం కూడా మనకు ఉండాలి అని చెప్పేటటువంటి చాలా అద్భుతమైనటువంటి రియల్గా జరిగినటువంటి స్టోరీ ఇది. నాట్ ఓన్లీ ఏ స్టోరీ, ఇది నిజంగా జరిగినటువంటి నిజ జీవిత ఘటన. అది ఎంతమంది జీవితాల్లో ఆవిడ వెలుగులు నింపింది అని అంటే, వాళ్ళకి కొన్ని హక్కులు దాన్ని లీగలైజ్ చేయమని చెప్పేసి అని అడుగుతుంది అనమాట. ఎందుకు లీగలైజ్ చేయకూడదు అని అంటే, లీగలైజ్ చేయకపోతే పోలీసుల నుంచి వాళ్ళకి వచ్చేటటువంటి థ్రెట్స్, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద పడి దౌర్జన్యం చేసేటటువంటి విషయాలు. కాబట్టి ఒక ప్రొటెక్షన్ జోన్ అనేది ఏర్పాటు చేయడానికి ఆవిడ ట్రై చేసింది, ప్రొటెక్షన్ జోన్ ఏర్పాటు చేసింది. ఇవాళ చాలామందికి కూడా జీవితాలు ఆవిడ ఫోటో పెట్టుకుంటానికి కూడా ఏంటంటే ఆవిడని చూస్తే ఒక ధైర్యం అనేది వస్తుంది. అలాగే మనలో కూడా ధైర్యం అనేటటువంటి జ్యోతి డెఫినెట్గా ఉంటుంది. ఆ జ్యోతిని ఎప్పుడైతే మనము బయటికి తీసి ఆ వెలుగుని మనం ఆ వెలుగుతోటి మనము
జీవితాన్ని ముందుకు నడిపించగలిగేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తామో విజయము అనేటటువంటి ఆ యొక్క వెలుగును మనం అందుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చీకట్లో ఉన్నాము అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా నా జీవితం ఇంతే అని ఏడవడం మానేసి, నా జీవితం ఎంత ఉంది, నేను ప్రయత్నిస్తే, దీంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తే. చాలామంది చెప్తారు మా అత్తగారులు ఇట్లాగా, మాంగారు ఇట్లాగా, ఇది ఇట్లా. ఒకసారి ఆలోచించండి, మీరు ఎక్కడ డిప్లొమాటిక్గా వెళ్ళాలి. ఎదుటి వాళ్ళ గురించి చెప్తారు, ఏమండి మా తోడుకోళ్ళు అమ్మో భలే తెలియగలదండి, అక్కడ మాటలు అక్కడ చెప్తుంది, ఇక్కడ మాటలు ఎక్కడ చెప్తుంది, నా వల్ల కాదండి అలాగా అంటారు. అరే ఆ అమ్మాయి ఎలా వెళ్తుంది ఒక్కసారి చూడండి, ఆ అమ్మాయి వేలోనే మీరు వెళ్ళండి. మీరు సక్సెస్ ఒక రోజు ఫెయిల్ అవుతారు, రెండో రోజు ఫెయిల్ అవుతారు, నాలుగో రోజు సక్సెస్ అవుతారు. మీకు కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్, మీకు కావాల్సింది ఆ ఇంట్లో స్థానం, మీకు కావాల్సింది ఒక ప్రశాంతమైనటువంటి జీవితం. ఆ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అనేటటువంటి ఆలోచనలతోటి ప్రతి ఒక్కళ్ళు ఉండండి దీంట్లో. వాస్తవంగా నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క మహిళ ఎవ్వరూ కూడా, ఒక స్త్రీ, ప్రతి ఒక్క స్త్రీ శక్తి స్వరూపము. అంటే ఆ శక్తి నుంచి వచ్చిన ఒక పరమాణువు మనందరము కూడా. మనము ఆ శక్తిని వెతుక్కుంటూ వెళ్తే అప్పుడు కనెక్ట్ అవుతుంది మనకి, ఆ అమ్మవారు మనకి కనెక్ట్ అవుతుంది, మన యొక్క పూర్వపు శక్తి మనకు వస్తుంది. అలా కాకుండా నేను సామాన్యమైనటువంటి ఇల్లాలని, మహిళని, నేను సామాన్యురాలని అని కాదు, నేను అసామాన్యురాలిని అని ఎప్పుడైతే మాత్రమో ఆ యొక్క భావాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనసులోకి, డెఫినెట్గా విజయం అనేది మన దగ్గరికి వస్తుంది. నాగరాజు గారు, సమస్యకి పరిష్కారం దిశగా మన ఆలోచనలు ఉండాలి తప్ప ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉండద్దు. ఎక్కడ అగ్రెసివ్గా ఉండాలో అక్కడ అగ్రెసివ్గా ఉండాలి, ఎక్కడ డిప్లొమాటిక్గా ఉండాలో అక్కడ డిప్లొమాటిక్గా ఉండాలి, ఎక్కడ లాబీయింగ్ ఉండాలో అక్కడ లాబీయింగ్ ఉండాలి. దయచేసి ఇవి నేర్చుకోండి. పోరాడండి, 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 పోరాడండి. పోరాటంతో పాటు ఈ లక్షణాలు కూడా మనలో ఉండాలి. అది నేను ఈరోజు మహిళలందరికీ నేను చెప్పేటటువంటి దాన్ని ఏమంటారు, ఒక ఉపన్యాసం అనుకోండి, లేకపోతే ఒక పాఠం అనుకోండి. మన జీవితంలో మనం గెలవాలి అనంటే ప్రతిఘటన ఉండాలి, లౌక్యం ఉండాలి, లాబీయింగ్ ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఇవి అందరిలోనూ ఉన్నాయి నాగరాజు గారు. అవును, బయటికి తీయండి. నేను ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి అనేది ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని కొంచెంసేపు బ్రీత్ అబ్జర్వ్ చేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా మీ సమస్యకి పరిష్కారం మీ మనసులోనే తడుతుంది. డెఫినెట్గా దాన్ని మీ మనసే మీకు గురువు. ముందుకు సాగండి లైఫ్లో. డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి గోల్ని, లేదా మీరు అనుకున్నటువంటి పీస్ఫుల్ని, మీరు అనుకున్నటువంటి మంచి కుటుంబ వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.